ఎందుకయ్యా ఈ పీస్ చీరలు మమ్మల్ని చూడు మా అందం చూడు అని బతుకమ్మ పండుగ గోలిగా మేము ఇస్తున్నాం బతుకమ్మ చీర అని 100 రూపాయల చీర పెడుతున్నారు. ఏమంత పోయి అని ఇక నీ దండం పెడితే కేసీరావయ్య అయ్యామల ఒక్కొక్క మహిళ దుమ్మెత్తి పోసింది. ఇక మరి అమ్మో గసవంటి నింద బదునా మనం మొయ్యొద్దు అని రేవంతమయ్యా కొత్త ఆలోచన చేస్తుండట. ఇక చూడు ఇక నువ్వట నేంబట దసరా పండుగ రానే వస్తుంది. ఇక మరి దసరా పండుగ ఆనాడు పెద్ద మనిషి కేసీరావయ్య ఆయామల బతుకమ్మ చీర అని ఇచ్చిండు ఇంటింటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు. కానీ ఇప్పుడు రేవంతమైన సర్కారు ఏం ఆలోచన చేస్తుందంటే ఈ బతుకమ్మ చీరలు ఇస్తే అసలు నాణ్యత లేని చీరలు ఇచ్చిండు కాబట్టి అసలు మాకు ఏం బాగలేదు, మాకు కంటికి నదర కొడతలేవని మహిళలు రోడ్ ఎక్కి ధర్నాలు చేసిరు. ఏం చీరలు ఈ చీరలు 100 రూపాయల చీర పీసు పితక చీరలు మాకు ఇస్తే మేము ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తిరగాలి రోడ్ల మీద, వాళ్ళ బిడ్డ ఈ చీర కట్టుకొని తిరుగుతుందా అని ఎన్నోసార్లు మహిళలు కేసీరావు మీద మన్ను దుమ్ము పోసిరట. ఇక ఇదే ముచ్చట సరిగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రము అమ్మో ఈ బదనా మనకొద్దు, ఈ ఆడోళ్ళు చదవకుండా తక్కువలు గారు, మనల్ని ఏమో చేస్తారు ఏమో అంటారు, మళ్ళీ బదనాం మోపుతారు, మనం ఏం చేయాలి ఎట్లా చేయాలంటే వీళ్ళకి ఏమైనా వస్తు రూపంలో ఇద్దామా, ఎట్లా ఇద్దాము, ఏమి ఇద్దాము, పక్క రాష్ట్రాలలో పండుగ పబ్బాలకు ఏమి ఇస్తారు, మనం ఏమి ఇద్దామని దీని మీద సుదీర్ఘంగా మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి సలహాలు తీసుకుంటా సూచన తీసుకుంటా ఇక మరి ఆలోచన చేస్తుండట. చూడారా మరి బతుకమ్మ పండుగకు ఈసారి గిఫ్ట్ ఏమి ఇస్తుండో మరి ఏమి ఇవ్వబోతాడో మునుముందు చూద్దాములా.